లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో స్పీడ్ పెంచింది కాంగ్రెస్. ప్రతి పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు పీసీసీ ముఖ్య నేతలు. మెజార్టీ సీట్లను సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఒక్కొక్కరుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కొడంగల్ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు రేవంత్. 14 సీట్లు పక్కా గెలుస్తామని ధీమాగా చెప్తున్నారు హస్తం లీడర్లు. రేవంత్ బలమైన అభ్యర్థులనే లోక్సభ ఎన్నికల రేసులో పెడతారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఎంపీ ఎన్నికల కసరత్తు, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి గాంధీభవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎంపీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతల కసరత్తు ఎలా ఉంది? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుంది. అంతేకాదు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థినే బరిలో దింపాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే ఒకవైపు సునీల్ కనుగోలు టీం నిర్వహిస్తున్న సర్వే కోసం, మరోవైపు ఏఐసీసీ ఆధ్వర్యంలో డీకే శివకుమార్ టీం కూడా తెలంగాణలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని చూస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అప్లికేషన్ సేకరించింది. 309 అప్లికేషన్స్ వచ్చాయి. మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారు కూడా లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉంటామని కూడా, మాకు కూడా టికెట్లు ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అయితే బలమైన నాయకులనే బరిలో దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక సూచించినట్టు తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం ఢిల్లీ పర్యటన వెళ్ళిన సమయంలో కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బలమైన అభ్యర్థులను బరిలో దింపడానికి పూర్తి ఫ్రీ హ్యాండ్ రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లయితే పార్టీలో టాక్ వినబడుతుంది. అందులో భాగంగానే నిన్న కోస్కి కొడంగల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలకు సమయంలో నిన్న వెళ్ళిన సమయంలో అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే పాలమూరు నియోజకవర్గం నుంచి వెళ్ళి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నిలబడతారు అనేది కూడా ఆయన నిన్న అనౌన్స్ చేశారు. ఆ అభ్యర్థి కూడా నిన్న ప్రకటన చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్లో కావచ్చు, ఆశావాల్లో ఒక ఉత్కంఠత మొదలైంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నిన్న వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అయితే వరుసగా జరిగే భారీ బహిరంగ సభలు, అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తామని గతంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే అందులో భాగంగానే నిన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి బరిలో దిగడానికి ఆయనే వంశీచంద్ రెడ్డిని అనౌన్స్ చేయడంతో మిగతా ఆశావాళ్ళు కూడా ఒక ఉత్కంఠత, ఒక టెన్షన్ అయితే మొదలైంది. ఎందుకంటే వారి నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఉంటాయి. కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు సన్నద్ధం కావాలని కూడా ఒకవైపు దిశానిర్దేశిస్తారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడనే భారీ బహిరంగ సభల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక ఉత్కంఠత, ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది ఆశావాళ్ళు అయితే పెద్ద ఎత్తున టికెట్లను దక్కించుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సునీల్ కనుగోలు టీం కావచ్చు, ఏఐసీసీ నిర్వహిస్తున్న సర్వేలో కూడా వాళ్ళ పేర్లు ఉండేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 7 నుండి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో భారీగా వాల్ పెయింట్ కావచ్చు, పెయింట్ రైటింగ్ కావచ్చు, అదేవిధంగా పోస్టర్లు కావచ్చు, అదేవిధంగా హోల్డింగ్స్, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో అభ్యర్థులు తామే అవుతామని కొంతమంది కాన్ఫిడెన్స్తో ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో కూడా అభ్యర్థులను ప్రకటన నిన్న నుంచి మొదలైందని ఒక రకంగా చెప్పవచ్చు. ఏఐసీసీ ఇచ్చిన సంకేతాల మేరకే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆయన వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిసింది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది అనేది మనకు నిన్నటి దాన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. మరొక వైపు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాలని అయితే చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని చాలామంది నేతలు ఆశావాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలామంది ఇటు ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు ఆశావాళ్ళు చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ఉన్నారు. మరోవైపు బెంగళూరులో డీకే శివకుమార్, అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ హామీ ఇస్తే ఆయనే బ్లెస్సింగ్స్ ఉంటే ఈజీగా టికెట్ ఇస్తుందని చాలామంది నేతలు భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలామంది ఆశావాళ్ళు అయితే టికెట్ దక్కించుకునే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు కూడా అభ్యర్థులను ఖరారు, అంటే ఎన్నికలు నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే కొంతమంది అభ్యర్థులను పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికే కొన్ని సర్వేలలో వాళ్ళ పేర్లు ముందున్నట్లయితే వంశీచంద్ రెడ్డి పేరు మొదటి నుంచి ఉన్నారు. ఆయన సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు నేను అనౌన్స్ చేశారు.
మిగతా కొంతమంది సీనియర్ నాయకుల పేర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమందికి మాట ఇచ్చారు. ఏఐసీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా పీసీసీ నేతలు కావచ్చు, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొంతమందికి హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే వాళ్ళకు పేర్లను అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒక టాక్ అయితే వినబడుతుంది. అందులో భాగంగానే నిన్న వంశీచంద్ర రెడ్డి పేరును ప్రకటించారు సభలోనే. మిగతా నేతల పేర్లు కూడా ఆశాభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది అని కూడా పార్టీలో తెలవడంతో కూడా వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి బలమైన అభ్యర్థులను బరిలో దిగాలని ఒకవైపు కసరత్తు చేస్తుంది. దానికి అనుగుణంగానే వ్యూహరచన చేసి ముందుకెళ్తుంది. మరోవైపు ఆశావాళ్ళు కూడా ఆ సర్వేలలో వాళ్ళ పేర్లు ఉండేలాగా, అదేవిధంగా వాళ్ళకు టికెట్ దక్కేలాగా కూడా వాళ్ళు ప్రయత్నాలు కూడా వాళ్ళు ముమ్మరం చేస్తున్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రాజు.